ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గాల పునర్విభజన, హిందీ భాష వివాదం పైన పవన్ స్పందించారు. తమిళ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలను స్పష్టం చేశారు. లోక్సభ స్థానాల పునర్విభజనతో నష్టం జరగదని నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. లోక్సభలో ఏపీకి ప్రాతినిధ్యం తగ్గితే తాను అంగీకరించనని పవన్ స్పష్టం చేశారు. ఒకవేళ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం లేకపోతే ఈ వైఖరి మరోలా ఉండేదని పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కీలక అంశాలపైన స్పందించారు. భాషను బలవంతంగా రుద్దటాన్ని తాను వ్యతిరేకిస్తానని, త్రిభాషా విధానంలో హిందీనే నేర్చుకోవాలని ఎవరూ చెప్పలేదని, ఎవరిష్టం వారిదని అన్నారు. తనకు టీనేజ్లో ఉన్నప్పుడు జీవితం గురించి భయం కలిగిందని చెప్పిన పవన్, దానికోసం అన్వేషించగా అచ్చమిల్లై అచ్చమిల్లై అనే భారతీయార్ కవిత కనిపించిందని, అది ధైర్యం ఇచ్చిన పదాలని అన్నారు. ప్రతి భాషకు గౌరవం ఇవ్వాలన్న పవన్, భాషా సంస్కృతులను గౌరవించటం తన 7 మార్గదర్శకాల్లో ఒకటని, పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో భాషా విధానం గురించి చేసిన ప్రసంగంలో తప్పేముందని పవన్ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్లో 30 తమిళ, 107 ఒరియా, 57 కన్నడ, 5 సంస్కృతం, 400 ఉర్దూ, 37,000కు పైగా తెలుగు మాధ్యమ పాఠశాలలు ఉన్నాయని, వీటి ఉద్దేశం మాతృభాషలో బేసిక్ ఫౌండేషన్ను సులభంగా అర్థం చేసుకోవడమేనని వివరించారు. హిందీ వల్ల తమిళానికి ముప్పు ఉందన్న భావన తమిళనాడులో ఉందన్న ప్రశ్నకు స్పందిస్తూ, ఏ భాషను బలవంతంగా రుద్దకూడదని, అలా జరిగితే తానే వ్యతిరేకిస్తానని వెల్లడించారు. తమిళం నేర్చుకోవాలని ఎవరూ తనను ఒత్తిడి చేయలేదని, తానే నేర్చుకున్నానని చెప్పారు. త్రిభాషా విధానంలో హిందీనే నేర్చుకోవాలని ఎవరూ చెప్పలేదని, అందులో ఐచ్ఛికాలు ఉన్నాయని చెప్పారు. హిందీని నేర్చుకొని తెలుగుకు తాను దూరం కాలేదని, ఇంకా దగ్గరయ్యానని తెలిపారు. ఎక్కడ ఉన్న బ్రిటిష్ వారి ఆంగ్లాన్ని నేర్చుకోవటానికి లేని భయం హిందీని నేర్చుకునేందుకు ఎందుకని ప్రశ్నిస్తూ పలువురు డీఎంకే నేతలు హిందీ మాట్లాడుతున్నారని కూడా తెలిపారు. త్రిభాషా విధానం ఏపీ, కర్ణాటకలో సహజమని, లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనపై మొదట పార్లమెంట్లో మాట్లాడాలని, ఆ తర్వాత పోరాడాలని, అలా కాకుండా ఒకేసారి రోడ్లపైకి వస్తే ఎలా అని ప్రశ్నించారు. ఒకవేళ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం లేకపోతే ఈ వైఖరి మరోలా ఉండేదని తెలిపారు. లోక్సభలో ప్రాతినిధ్యం తగ్గటాన్ని తాను అంగీకరించనని, నియోజకవర్గాల పునర్విభజనతో పార్లమెంటులో ప్రాతినిధ్యం తగ్గదని తాను దృఢంగా నమ్ముతున్నట్లు పవన్ చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ను దాటి జనసేన విస్తరించాలని, తమిళనాడుకు భావజాలాన్ని తీసుకెళ్లాలన్న ఉద్దేశం తనకు లేదన్నారు. తమిళనాడులో బీజేపీ ఎదగగలదా అన్న ప్రశ్నకు సమాధానంగా, రాజకీయాల్లో ఏదైనా జరగచ్చని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో తన ప్రయాణం సాధించిన విజయాలకు తన సోదరుడు చిరంజీవి గర్విస్తున్నారని పవన్ చెప్పుకొచ్చారు.